హలో ఎవ్రీవన్. అయితే శివరాత్రి తర్వాత రోజు ఉపవాసం వదిలేటప్పుడు పచ్చిపులుసు చేసుకుంటాం కదా! మంచి యూనిక్ టేస్ట్‌తో ఒక డిఫరెంట్ వెరైటీతో చేసుకుందాము. దానికోసం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వుల్ని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ వంకాయ తీసుకొని దాన్ని ఇలా కాల్చుకొని ఒక డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు, అంటే మనకి దాని పైన స్కిన్ ఈజీగా పీల్ ఆఫ్ అయిపోయే వరకు వే కాల్చుకోవాలి. కొంచెం చింతపండు నానేసుకోండి పక్కన. ఇప్పుడు ఆ వేయించిన నువ్వులు అండ్ పచ్చిమిర్చి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో కొన్ని ఉల్లిపాయలు అండ్ మనం కాల్చుకున్న వంకాయకి ఇలా పైన స్కిన్ మొత్తం వచ్చేసేలాగా మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఆ బ్లాక్ మాడిపోయిందంతా మిగలకుండా ఓన్లీ లోపల పార్ట్ వచ్చేలాగా పీల్ చేసుకొని దాన్ని ఆనియన్స్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం టేస్ట్‌కి తగ్గ సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఆనియన్స్‌కి. ఇప్పుడు అదంతా నేను ఒక పెద్ద కంటైనర్‌లోకి తీసుకుంటున్నాను. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీట్‌గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లో కొంచెం అడిషనల్‌గా వాటర్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, నేను కొంచెం మినపప్పు కూడా వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి ఒక 3-4, దాని తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనము చేసి పెట్టుకున్న చారులోకి వేసేసుకోవాలి. ఇదండి, చాలా బాగుంటుంది పచ్చిపులుసు అనేది. ఇది సమ్మర్ సీజన్లో బాడీకి చలవ అని తింటారు. ఈ శివరాత్రి తర్వాత నుంచి ఇది అనేది చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి ట్యాంగీ టేస్ట్‌తో స్పైసీగా అన్నంలోకి చాలా బాగుంటుంది. దీని పక్కన ఏదన్నా చిన్న ఫ్రై లాంటిది ఉంటే అయితే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.